So 900 ke Thank you Shabnana, thank you everyone. Happy anniversary బావా. ఎక్కడికి వెళ్తున్నాం మనం? టెంపుల్. ఎక్కడికి వచ్చాము? తిరుపతి. $1 million అవుట్ ఆఫ్ కంట్రీ సబ్స్క్రైబర్స్ ని ఒక 15 మందిని తీసుకొని వెళ్తుంది విష్ణు. హలో ఎవ్రీవన్. సో ఈరోజు మా 7th వెడ్డింగ్ యానివర్సరీ. ఈ రోజు సందర్భంగా మేము తిరుపతి స్వామివారి దర్శనం గురించి వచ్చామన్నమాట. సో తిరుపతి ఎప్పుడు వెళ్తూనే ఉంటాము, బట్ ఈసారి చాలా చాలా స్పెషల్. ఎందుకంటే మా చాలా క్లోజ్ ఫ్యామిలీతో వచ్చాం. పిన్ని, బాబాయ్, తర్వాత దీప్తి, కిరణ్, బబి, అభిలాష్ అండ్ మా యొక్క 3 తోకలు నరేష్, సుబ్బు, సన్ని అండ్ నాకెంతో ఇష్టమైన భావన అక్క అందరం కలిసి వచ్చామన్నమాట. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. అయితే మా యొక్క ఫన్ అనేది మీరు ఎప్పుడు మిస్ అవ్వకూడదు. కాబట్టి మా వెడ్డింగ్ యానివర్సరీ ఎలా జరిగింది, అలాగే మేము ఇక్కడికి వచ్చిన తర్వాత 900K సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. సో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మా సిగ్గు చెప్తారు. సో 900K లాస్ట్ లేదో మొక్కబడేసినట్టు. సో 900K సెలబ్రేషన్స్ అండ్ మా పెళ్లి రోజు జరిగిన హంగామా అండ్ మేము తిరుపతిలో మేము చేసిన భక్తి పారస్యాల సన్నివేశాలు ఇవన్నీ మీరంతా వీక్షించి గావించి కెమెరామెన్ ఏంటి కర్మ. సో ఇప్పుడు మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనము స్వామివారి దర్శనానికి టైం అయిపోతుంది కాబట్టి ఇమీడియట్ గా వెళ్ళిపోదాం. అండ్ కామెంట్స్ లో మాకు వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ 900K సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున మా పాదాభివందనాలు. ఎందుకంటే మేము ఏం కంటెంట్ చేస్తున్నామో తెలీదు, బట్ మా గురించి అండ్ మెయిన్లీ అయాన్ష్ గురించి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. పొద్దునే లేపేటప్పటికి మా ఆయన కొంచెం డల్ గా ఉన్నాడు, మీరు చూస్తారు. ఇటువైపు జనాలందరూ కూడా మీకు విషెస్ చెప్పడం కోసం వెయిట్ చేస్తున్నారు. ఏ ఇయర్ లో అయింది మీకు పెళ్లి? 2016 వరకు ఎంత హ్యాపీగా ఉండే సిద్ధు ఇంకా హ్యాపీగా అయ్యాడు. దీప్తి గారు విషెస్ చెప్పొచ్చు. అండ్ మా అత్తయ్య వాళ్ళు అరుణాచలం వెళ్ళారు కాబట్టి మేము ఇటు రావడం జరిగింది, లేకపోతే అత్తయ్య వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. ప్రతి అకేషన్ కి ప్రతి ఒక్క మంచి గిఫ్ట్ తో మమ్మల్ని ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటున్న భావన రెడ్డి గారికి నమస్కారాలు. మీ భావన రెడ్డి అండి. సరే ఇక్కడ నేను క్యూ ఇచ్చేస్తాను నెక్స్ట్ వీడియోకి మీకు. సో యాక్చువల్గా దాంట్లో ఉన్న గిఫ్ట్ మీరు కొత్తగా మీ ఫ్యామిలీలోకి ఎంటర్ అయ్యే ఒక దానికోసం అది గిఫ్ట్ అనమాట. మాకు మ్యారేజ్ అయిన ఇమీడియట్ గానే మేము ఇక్కడికి వచ్చి కళ్యాణం చేయించుకున్నాము. దాని తర్వాత ప్రతి అకేషన్ కూడా మాకు అనుకోకుండా సాటర్డేసే జరిగాయి అన్నమాట. సో థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క. వెరీ నైస్. థ్యాంక్ యూ. చలో ఇంకా స్టార్ట్ అయింది కదా వీడియో. ఇంకా మాకు కూడా టైం అండ్ హ్యాపీ యానివర్సరీ. ఇదే గిఫ్ట్ అన్నమాట. సో స్పెట్స్ ని మీరు పట్టించుకోవద్దు. మ్యాటర్ ఏంటంటే హ్యాపీ యానివర్సరీ ఇలాగే హ్యాపీగా నవ్వుతూ, పాపం తనతో కష్టమే బట్ ఇంకొక 5-10 కేజీలు తగ్గిపోయి అవసరం లేదు, ఇది అస్సలు అవసరం లేదు. సో హ్యాపీగా ఇలాగే నవ్వుతూ నవ్విస్తూ హ్యాపీగా ఉండు, ఎందుకంటే తగ్గొద్దు దయచేసి. థ్యాంక్ యూ. హ్యాపీ యానివర్సరీ బావా. యాక్చువల్గా 7 ఏళ్ళ క్రితం నేను పెళ్ళి అయింది, ఇప్పుడు ఈయన పెళ్ళి అవుతుంది. తిరుపతి వచ్చిన దానికోసమే. పెళ్లి కూతురు ఎవరనేది మీరు వీడియో చివరిలో తెలుస్తుంది. ఇగో లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాం, ఇంకా చలో వెళ్ళిపోదామా? పోలామా? ఎక్కడికి వచ్చాము? తిరుపతి. తమ్ముడు ఏం చేశాడు? తమ్ముడు ఏమన్నాడు?
అలా అన్నాడా? నువ్వేమన్నా లోలాని కొట్టావా? కొట్టావు. హలో హలో హాయ్ బాయ్ గోవిందా 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా 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 సాయం చెప్పు. గోవిందా గోవిందా గోవిందా. గోవిందా సో అయాన్ష్ వరాహ స్వామి దర్శనం అయిపోయిన తర్వాత వాళ్ళ డాడీ ఎటు వెళ్ళిపోయారు తెలియట్లేదు మాకు. మేము వెళ్ళిపోయి దర్శనం చేసేసుకున్నాము, నామాలు కూడా పెట్టించేసాం కదా అయాన్ష్? నా డాడీని ఎత్తుకోవాలి. 6 టిఫిన్స్ 6 ఫ్రైస్ అయిపోయింది. అలా పెసక్కూడదు. ఎందుకు కొడతావు నన్ను నువ్వు? ఎందుకు కొడతావు నువ్వు నన్ను చెప్పు. ఎందుకు ఎందుకు కొడతావు నువ్వు నన్ను చెప్పు. మొత్తం ఫుల్ ఎండ, మాడిపోతున్నాము. సో అద్భుతమైన దర్శనం అయిపోయిన తర్వాత మేము ట్రైన్ జర్నీ చేస్తున్నాం చాలా రోజులకి. అయాన్ ఎక్కడికి వెళ్తున్నాం మనం? నచ్చిందా ట్రైన్? చలో చలో లేట్ అయిపోయింది. లెట్స్ గో. హాయ్ చెప్పు అందరికి. అయాన్ పుట్టిన తర్వాత తన ఫస్ట్ టైం ట్రైన్ జర్నీ అన్నమాట. చలో చలో. అయాన్ అక్కడ విండో ఉంది. వా అనదర్ ట్రైన్. లైట్ వచ్చేస్తుందా? ఫ్లైట్ బాగుందా ట్రైన్ బాగుందా? హాయ్ సార్. హలో హలో. యా మనకి 900K సెలబ్రేషన్స్ అంతా ట్రైన్ లో అనమాట. యా బోట్ లో ట్రైన్ లో యా వచ్చాడు వచ్చాడు యథార్థ్ వచ్చాడు. తమ్ముడు వచ్చాడు అయాన్. వస్తున్నా ఒక్క 2 నిమిషాలు సంధ్య. యథార్థు. వావ్ యథార్థు యథార్థు. వీడి భయం ఏంటంటే ఎదుర్కొంటా ఒక భయాన్ని కూర్చోబెట్టారు.
ఈవెంట్ ముసలి వాళ్ళ వరకు అందరికి భయం అంటే ఏంటో చూపిస్తుంది. దీన్ని చూస్తూ పాపం వాడు భయపడతా. ఎందుకండి పర్లేదు, మా అక్కల పక్కన మేమే కూర్చోండి. మీకు అనుబంధం ఆంటీ ఏందంటే మీరు ఎక్కడికి వచ్చినా ఒకసారి నీ ఫేస్ చూపించరా. దీపాలక్క క్రెడిట్స్ గోస్ టు యూ. దిస్ క్రెడిట్స్ గోస్ టు దీపాలక్క. సుబ్బు ఎందుకు హాయ్ ఏం కావాలయా? ఏం తింటున్నావు? వేర్ ఈజ్ యువర్ డైట్ అడగక్క. అది అసలు నువ్వు డైట్ లో ఉన్నావా? నువ్వు తినవా? నేను భలే ఉన్నావురా. ఉంది పాయే డైట్ పాయే అన్ని పాయే. వెనకాల భలే భావన పాపం పైన నా కొడుకు అభి తినండి రా తినండి. అయిపోయింది. మండుతున్నట్టుంది. కారం లేదు. పాపం ఆకలితో వెలా 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 వెలాలాడుతా ఉంది. ఫుడ్ దొరికింది. వెజ్ ఫ్రైడ్ రైస్ ఉంది, కర్డ్ రైస్ ఉంది, కోడ్ రైసా? లివర్ లివర్ లేదా? లివర్ లేదా? లివర్లు కావాలి. మొత్తం 1000 అయింది చెప్పాలి. ఏం పెట్టారని ఏం పెట్టారు? కుమార్ ఆంటీ కారంగా ఏముంది? ఎందులో? నెట్ఫ్లిక్స్ లో. ఓకే. ఏంటి ఏంటి పప్పి ఇది? నువ్వు చెప్పు. నీకేం కావాలి? నాకు చపాతీ పడేశారయ్యా. ఈవిడే పడేసింది. దీప్తి ఆల్రెడీ పక్కన పడింది. ఏంట్రా పప్పన్నావు కదరా? సబ్స్క్రైబర్స్ అయినందుకు మనం ఈ రోజు సెలబ్రేషన్స్ ట్రైన్ లో చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు మనం కేక్ కట్ చేద్దాం 900K సబ్స్క్రైబర్స్ కి. చాక్లెట్ అంటే వాడు సబ్స్క్రైబర్స్ మీ వల్ల మేము 900K వరకు వచ్చాము. సిద్ధిష్ణు ఫ్యామిలీ ఇదంతా ఇంకా లైఫ్ లాంగ్ ఇంకా అలా సబ్స్క్రిప్షన్స్ తో పెరుగుతూ మంచి మంచి కంటెంట్స్ తో నెక్స్ట్ మంత్ కల్లా ఒక 10 million వెళ్ళాలని మీకు ఎప్పుడు మంచి మంచి కంటెంట్ మేము ఎప్పుడు ఇస్తూనే ఉంటాం. చెప్పు ప్రియా. అంతే అండి, మా ఆయన చెప్తారు.
ఎక్స్క్యూజ్ మీ, నేను ఒకటి చెప్తా. యాక్చువల్ గా ఇక్కడ వీళ్ళందరూ ఏదో అనుకుంటున్నారు, మేము ఏదో పీకేసాం పొడిచేసాం అని చెప్పి. అదంతా పొడిచింది. జూమ్ వేసుకోండి. అక్కడ బయటికి ఏదో గాల్లో చూస్తున్నారు చూడండి. అంటే 900K లో 100K విష్ణు సిద్ధుది, మిగతా 800K అయాన్స్ గారిదే. యాక్చువల్ గా ఇంకొకటి చెప్పాలనుకో. థ్యాంక్ యూ లొల్లా. అరే మనం 700K ఇక్కడ బోట్ లో చేసాం కదా, 800K ఎక్కడ చేసాం? ఇంట్లో చేసాం. 900K ఇప్పుడు ఎక్కడ చేస్తున్నాం? ట్రైన్ లో చేస్తున్నాం. 1 మిలియన్ ఫ్లైట్ లో చేస్తాం. అవుట్ ఆఫ్ కంట్రీ 1 మిలియన్. 1 మిలియన్ అవుట్ ఆఫ్ కంట్రీలో చేద్దాం. 1 మిలియన్ అవుట్ ఆఫ్ కంట్రీ సబ్స్క్రైబర్స్ ఒక 15 మందిని తీసుకొని వెళ్తుంది విష్ణు. ఆ సబ్స్క్రైబర్స్ ఎవరో కాదు, ముందే రివీల్ అయిపోతుంది. మేమే 15 మంది. ఆపంది కూడా చెప్తాను నేను. ఇంకా ప్రాంక్స్ బ్యాలెన్స్ ఉన్నాయి, ప్రాంకులు బ్యాలెన్స్ ఉన్నాయి. కొత్త సీరియల్ విష్ణు ఒక సీరియల్ కమిట్ అవుతుంది, ఆ సీరియల్ డీటెయిల్స్ ఉన్నాయి. సిద్ధు 2 సీరియల్స్ కమిట్ అవుతున్నాడు, ఆ డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ బిగ్ బాస్ బిగ్ బాస్ కి ఇద్దరు కలిసి జంటగా వెళ్తున్నారో లేదని నేను ఇప్పుడే రివీల్ చేయను. అండ్ ఇంకొకటి మామయ్యది షష్టి పూర్తుంది కానీ ఈ అత్తయ్య గారు కాదు. మీకు సెలక్షన్ ఆప్షన్ ఇచ్చామండి. అండ్ ఇంకోటి వెరీ సూన్ డాక్టర్స్ ఇద్దరికి కలిపి మేము సీమంతం చేయబోతున్నాం. అండ్ ఇంకా వెరీ సూన్ ఈ డాక్టర్స్ ఇద్దరికి కూడా వీడికి బుల్లి చెల్లి పుట్టబోతుంది. అంటే ఇంకో 2 సంవత్సరాల తర్వాత సిద్ధుకి ఇది 3వ పెళ్లి జరగబోతుంది. 3వ పెళ్లి జరగబోతుంది. ఈవిడి గురించి భావన గారి 1 మిలియన్ కూడా వెరీ సూన్ ఉంది యూట్యూబ్ ఛానల్. మీ భావన రెడ్డి ఒక 1000 years తర్వాత. ఇప్పుడు ఈ కెమెరామెన్ సో ఒకసారి ప్యాన్ వేసుకుంటాను నేను. ఒకసారి పిల్లకి సార్ కాదు, ఫస్ట్ ఇటు ఒక అరెకరం ఇటు ఒక అరెకరం పోయింది. సో ఫస్ట్ ఇతని ఏజ్ ఏంటి అనేది మీరు గెస్ చేసి కింద కామెంట్ లో పెట్టండి. ఈ ఏజ్ కావాలంటే ఫస్ట్ బయటగాను ఒకసారి బయటికి లాగు. సరే వెయిట్ చేస్తాను నేను 1 నిమిషం. ఎంతసేపు గాలి పిలుస్తా చూస్తాను నేను. ఇదన్నమాట సంగతి. నా కూతురు బంగారం 900K రీచ్ అయినందుకు నాకు చాలా చాలా ఆనందంగా గర్వంగా. యాక్చువల్ గా మీ ఫ్రేమ్ పెట్టగానే కింద కామెంట్స్ పెడుతున్నారు. మామయ్య ఫోటో రాగానే బంగారం అనే వర్డ్ వస్తుంది కింద కామెంట్స్ పెడుతున్నారు. మీకు ఒకటి గుర్తు చేస్తా, వీళ్ళ యానివర్సరీ 7th యానివర్సరీ ఏడుకొండలు 7th యానివర్సరీ ఆఫ్ సిద్ధిష్ణు. వచ్చేసింది ఏడుకొండలు. వినరా సిద్ధిష్ణు 7th యానివర్సరీ. मसाले चाय 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 మసాలా చాయ్. हेलो चाय चाय चाय. అయాన్స్ నువ్వు రావాలా? నేను రావాలా నువ్వు రావాలా? సో ఎంత ఆల్మోస్ట్ డెడ్ స్లీప్ అయినా ఈజ్ రెడీ ఫర్ రీల్. షీఈ్ నాట్ స్లీపింగ్ బట్ షీఈ్ నాట్ స్టాపింగ్ ఫోను. భావన గారు ఓన్ 1 గేమ్. షీ గాట్ 35 రూపీస్. అందరికంటే ఎక్కువ ఎవరికి బావా? ఆ లైన్ మొత్తం అంతా నాది అమౌంట్. అందరికంటే లాస్ అయింది బబ్బీ ఎక్కువ. బబ్బీ మొత్తం లాస్ అయింది. వీడైతే బుక్కు అన్నాడు. నైస్ హెయిర్ స్టైల్. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటి? రీల్ నెక్స్ట్ రీల్. రవితేజ గారు వచ్చేసి విష్ణు అక్క. ఓకే. బ్రహ్మానందం గారు వచ్చేసి నరేష్ అన్న. ఓకే. ఒక్క గారు వచ్చేసి నేను. ఓకే. గజాల గారు వచ్చేసి సిద్ధు. మ్యాన్ వచ్చేసి కిరణ్. అభి లేడు. అవునా? అట్లయితే కిరణ్ గారు. ఏంటి నేను ఎవరు తెలిసా? గజాల ఓకే డన్. ఏ బొక్క ఈ బొక్కలు వద్దు. సారీ. వాట్ గెలిసి పోయి ఎన్ని రోజులు పాస్ చేసి What hell is going on here? What do you think of this?
స్టార్ట్ అనుకుంటే సమ్మని లేచేయండి. రెడీ 1 2 3 స్టార్ట్. అదిగా బొక్క గారు వచ్చారు. రానొచ్చు కదా, ఇవి ఇవ్వచ్చు కదా. అది ఓకేనా? నువ్వు మెల్లగా చెప్పు. రానా మర్యాద గిర్యాద లేకుండా మాట్లాడవద్దు. నేను గజలనా? అదిగా బొక్క గారు వచ్చారు. మర్యాద గిర్యాద లేకుండా మాట్లాడుతూ మాట్లాడు.